జిల్లా తంగడంచలో జైన్ ఇరిగేషన్ సంస్థకు కేటాయించిన 639 ఎకరాల్లో సాంకేతిక వ్యవసాయం ఆహార ఉత్పత్తుల సముదాయానికి ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ జైన్ సంస్థకు ఎంత భూమి కేటాయించారో ఎమ్మెల్యేనైనా తనకే తెలియదన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలన్నారు. దీంతో సీఎం చంద్రబాబు కలగజేసుకుని కలెక్టర్ను రంగంలోకి దింపి ప్రసంగానికి అడుగడుగునా అడ్డు తగిలారు. చివరికి ఐజయ్య మాట్లాడుతుండగానే మైక్ కట్ చేశారు. నేనైతే ఈ జైన్ ఇరిగేషన్ ప్రాజెక్టు వాళ్ళని కూడా అడుగుతున్నా, అయ్యా మీరు ఏం చేయబోతున్నారు? వాట్ ఆర్ యువర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ వర్క్స్ యు ఆర్ గోయింగ్ టు అండర్టేక్? ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు? వైట్ షీటు పత్రాన్ని ఒకటి విడుదల చేయండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకొని పోతే కనుక ఇక్కడున్న ప్రజలకు ఏమర్థమవుతుంది? మీరు ఏ విధంగా దీన్ని డెవలప్ చేయబోతున్నారో అదంతా జల్లి చేయాలని నేను కోరుకుంటున్నా. కలెక్టర్ గారు కూడా వస్తున్నారు. కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నా, సార్ మీరు కూడా శ్రద్ధ తీసుకోండి సార్. ఇది అసెంబ్లీగా ఇప్పుడు ఒకటినండి మీరందరూ మనతో ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్తున్నారో అవన్నీ మీరు ఇంటండి. రాబోయేది చరిత్రలో ఇదే మాదిరిగా పాత రోజులుగానే ఉంటాం. ఇలాంటి ఫ్యూడల్స్ మెంటాలిటీసే ఉంటాయి. నేనైతే ఈ జైన్ ఇరిగేషన్ ప్రాజెక్టు వాళ్ళని కూడా అడుగుతున్నా, అయ్యా మీరు ఏం చేయబోతున్నారు? వాట్ ఆర్ యువర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ వర్క్స్ యు ఆర్ గోయింగ్ టు అండర్టేక్? ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు? వైట్ షీటు పత్రాన్ని ఒకటి విడుదల చేయండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకొని పోతే కనుక ఇక్కడున్న ప్రజలకు ఏమర్థమవుతుంది? మీరు ఏ విధంగా దీన్ని డెవలప్ చేయబోతున్నారో అదంతా జల్లి చేయాలని నేను కోరుకుంటున్నా. కలెక్టర్ గారు కూడా వస్తున్నారు. కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నా, సార్ మీరు కూడా శ్రద్ధ తీసుకోండి సార్. ఎందుకంటే ఖచ్చితంగా కూడా ఇది అసెంబ్లీగా ఇప్పుడు ఒకటినండి మీరందరూ మనతో ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్తున్నారో అవన్నీ మీరు ఇంటండి. రాబోయేది చరిత్రలో ఇదే మాదిరిగా పాత రోజులుగానే ఉంటాం. ఇలాంటి ఫ్యూడల్స్ మెంటాలిటీసే ఉంటాయి.